ఎవరైనా సరే మార్కెట్‌కి ఎంటర్ అవ్వాలన్నా, ఫ్రెషర్స్ అయినా గానీ, సీనియర్స్ అయినా గానీ, కొన్ని మాక్రోస్ మనం తెలుసుకోవాలి. మన మాక్రోస్ స్ట్రాంగ్ ఉన్నాయి అని చెప్తుంటారు గదా! ఏంటి ఆ మాక్రోస్? ఆ మాక్రోస్ ఏంటి? వాటి ఇంపాక్ట్ ఏంటి? అది చూద్దాం. అంటే వాట్ ఈస్ మాక్రో ఎకనామిక్స్? కీ ఇండికేటర్స్ ఏంటి? అంటే రిలేషన్ బిట్వీన్ మాక్రో ఎకనామిక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఇది చూద్దాం ఒకసారి. అంటే మాక్రో ఎకనామిక్స్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్. ఎట్లా అంటే మార్కెట్స్ గానీ, బిజినెస్ గానీ, కన్స్యూమర్స్ గానీ, గవర్నమెంట్స్ బిహేవ్స్ గానీ ఇవన్నీ కూడి వాటి ఎఫెక్ట్ దాని మీద పడతాయి. అంటే ఎకానమీ వైడ్ గా ఫినామినన్ సచ్ as ఇన్ఫ్లేషన్, ప్రైస్ లెవెల్స్, రేట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ గానీ, నేషనల్ ఇన్కమ్ గానీ, జీడిపి గానీ చేంజెస్ అవుతున్నప్పుడు, అన్ఎంప్లాయ్మెంట్ లో చేంజెస్ అవుతున్నప్పుడు, తగ్గినప్పుడు, పెరిగినప్పుడు ఇవన్నీ వీటి వల్ల తెలుస్తున్నప్పుడు ఈ మ్యాక్రో ఎకనామిక్స్ స్ట్రాంగ్ ఉన్నాయా, వీక్ గా ఉన్నాయా తెలుస్తుంది. అంటే మైక్రో అండ్ మ్యాక్రో ఉంటాయి. మ్యాక్రో ఏమో బ్రాడర్ లెవెల్, మైక్రో ఏమో ఇండివిజువల్ ఫార్మ్స్ అండ్ హౌస్ హోల్డ్స్. అదే మ్యాక్రో అయితే ఎంటైర్ ఎకానమీ యాజ్ ఎ హోల్. సో మైక్రో లెవెల్ డిసిషన్స్ అండ్ మార్కెట్స్ అనలైజింగ్ ఇది తక్కువ ఉంటుంది. మ్యాక్రో లెవెల్ అది ఎకనామిక్ వైడ్ టోటల్ గా ఇండియాకి సంబంధించిన బయట కంట్రీస్ ఎలా రిలేట్స్ ఉంది, ట్రీటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తాయి దాంట్లో. మార్కెట్ డైనమిక్స్, ప్రైజెస్, ఎలకేషన్, వాళ్ళ గోల్స్ ఎలా ఉన్నాయి. అదే ఓవరాల్ ఎకనామిక్ స్టెబిలిటీ ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఓవరాల్ పిక్చర్, టోటల్ పిక్చర్ అంతా మ్యాక్రో ఎకనామిక్స్ లో తెలుస్తుంది. మైక్రో అయితే ఇండివిజువల్ లెవెల్ ఫార్మ్స్ కి, హౌస్ హోల్డ్స్ వాటికి తెలుస్తుంది. దట్స్ ద డిఫరెన్స్.